హైదరాబాద్ జలవిహార్ సమీపంలోని ఆర్వో ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. ఘటనలో 3 సిబ్బంది గాయపడ్డారు. నీటి సరఫరా ప్లాంట్లో ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో యంత్ర పరికరాలు తునాతునకలయ్యాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అప్పుల నాయుడు, అంజీలను గాంధీ ఆసుపత్రికి, లక్ష్మణ్ను జాయ్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్లాంట్లోని కంప్రెషర్లో అధిక పీడనం పెరగడమే ప్రధాన కారణమని ముఖ్యంగా తెలుస్తుంది. ఖైరతాబాద్ ఏసీపీ సంజయ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఉషా, ఆర్వో ప్లాంట్లో జరిగిన ఈ భారీ బ్లాస్ట్ లో ఇప్పటికే 4 గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. దీని గురించి పూర్తి సమాచారం ఏంటి ఉషా? రహీం, హైదరాబాద్ జలవిహార్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్వో ఏదైతే ఉందో రీఆస్మోసిస్ ప్లాంట్ లో భారీ పేలుడు సంభవించింది. నీటి సరఫరా కోసం ఉపయోగించేటటువంటి ఈ ప్లాంట్ లో ఒక్కసారిగా బ్లాస్ట్ చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి పరికరాలన్నీ కూడా తునాతునకలయ్యి ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడిపోయిన సిచ్యువేషన్ అయితే మనం చూసుకోవచ్చు. ఈ ఘటనలో ప్లాంట్ వద్ద పనిచేస్తున్నటువంటి 3 సిబ్బంది గాయపడగా అందులో 2 తీవ్ర గాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరొకరికి స్వల్ప గాయాలైనట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే గాయపడినటువంటి అప్పలనాయుడు, అంజీలను గాంధీ హాస్పిటల్ కి తరలించారు. లక్ష్మణ్ అనే వ్యక్తిని సోమాజిగూడలోని జాయ్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి నిజంగా ఒకరి పరిస్థితి అయితే చాలా విషమంగా ఉన్నట్టయితే తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం చూసుకున్నట్టయితే ఆర్వో ఫిల్టర్ లేదా కంప్రెషర్ లో అధిక పీడనం ఏదైతే వచ్చిందో ఆ పీడనం తాకిడి వల్లే ఇంత పెద్ద భారీ పేలుడు సంభవించినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఇప్పటికే ఈ ఘటనకి సంబంధించి ఖైరతాబాద్ ఏసీపీ కూడా ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే లేక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినటువంటి పోలీసులు పేలుడు కారణాల మీద లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే కొనసాగుతున్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. రహీం, రైట్ ఉషా, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.